హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకుని వచ్చానండి. ఇది మన ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ ఫెర్టిలైజర్ అనమాట. మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఫెర్టిలైజర్ చేసుకొని మంచిగా మొక్కలైతే పువ్వులు పూస్తాయి. అలాగే వెజిటేబుల్స్ కానివ్వండి, పండ్ల మొక్కలకు కానివ్వండి, ఇట్లా ప్రతి మొక్కకు కూడా మనం ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అనమాట. ఆ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫెర్టిలైజర్ ఫంగీసైడ్గా, అలాగే ఫెర్టిలైజర్గా, ఇలా ప్రతి నివారణకు కూడా మనకి మంచిగా యూజ్ అవుతుందండి. అలాగే వంగ మొక్కలకి పట్టే పేనుబంక కానివ్వండి, పచ్చ పురుగు కానివ్వండి, వేరు తెలిచే పురుగు కానివ్వండి, ఇట్లా ఏదైనా సరే ఒక మొక్కకు కాదు ప్రతి మొక్కకు కూడా మనం ఇవ్వగలిగిన ఫెర్టిలైజర్ అనమాట. మనం ఈ పూల మొక్కలకి ఎక్కువగా పువ్వులు మనకి కావాలి అంటే ఈ ఫెర్టిలైజర్ మనం మొక్కలకి ఇచ్చామనుకోండి, మనకి పువ్వులు కూడా విపరీతంగా పూస్తాయి. అలాగే అది ఏంటో కాదండి, మన ఇంట్లో దొరికే బూడిదన్నమాట. బూడిద మనం ఇలా ఎత్తిపెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకొని మనం మొక్కలకి 15 రోజులకు ఒక్కసారి మనం ఇస్తే సరిపోతుందండి. ఇందులో మెగ్నీషియం, ఫాస్ఫరస్, అలాగే పొటాషియం, జింక్, ఇలా ప్రతిదీ రిచ్ పొటాషియం అన్నీ కూడా మనకి మొక్కలకు అనేది దొరుకుతుందన్నమాట. ఈ బూడిదతో మనం మంచి ఫెర్టిలైజర్ తయారు చేసి 15 రోజులకు ఒక్కసారి మనం సాయిల్లో కానివ్వండి, లేదంటే కంపోస్ట్లో కానివ్వండి, ఇలా మొక్కకు నేరుగా కానివ్వండి, ఇలా ఇచ్చామంటే మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుందండి. అలాగే మనకి మార్నింగ్ లేవగానే మంచున్నప్పుడు ఇలా చల్లామనుకోండి, ఎటువంటి నల్ల పేనుబంక కానివ్వండి, మిల్లీ బగ్స్ కానివ్వండి, ఆకు తినే పురుగు, ఇటువంటివి ఏమున్నా కూడా నివారిస్తుంది అనమాట. అలాగే పచ్చిమిర్చికి ఆకుముడత అనేది వస్తుంది కదా, ఆకుముడతకు కానివ్వండి, వేరుకుళ్ళు, ఇటువంటివన్నింటికి కూడా ఈ బూడిద అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మీరు వాటర్లో యాడ్ చేసి ఇచ్చినా పర్లేదు, లేదంటే ఇలా డైరెక్ట్గా ఇచ్చినా ఏమీ కాదనమాట. మనకి బూడిద చాలా విధాలుగా మొక్కలకు అనేది మంచిగా యూజ్ అవుతుందండి. పూల మొక్కలకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. పూల మొక్కలకి మనం లిక్విడ్ రూపంలో కానివ్వండి, ఇలా నేరుగానే ఇవ్వచ్చు అనమాట. కాకపోతే మనం సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకొని మొక్క మొదట్లో ఇలా వేసుకోవాలండి. మనం సాయిల్ లూజ్ చేసుకోకుండా ఇచ్చామంటే అది అక్కడ పైన వరకే ఉంటుంది, లోపలికి దిగదు. ఇలా సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకొని మనం ప్రతి మొక్కకు కూడా మనం ఇలా ఇవ్వచ్చండి. వంగ మొక్కకి ముఖ్యంగా పూత రాలిపోతూ ఉంటుంది. ఇలా ప్రతి సమస్యకు కూడా మనం ఈ బూడిద అనేది వాడచ్చు. చూసారు కదా, మన ఇంట్లో మనం దొరికే ఈ ఫెర్టిలైజర్ మనం మొక్కలకి ఫ్రీ ఫెర్టిలైజర్ అనమాట. రూపాయి ఖర్చు లేకుండా ఇలా ప్రతి మొక్కలకి ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి సొరకాయలు ఎంత బాగా కాసాయో. అలాగే మనం తయారు చేసుకునే కంపోస్ట్లో మనం వేస్ట్గా పడేసే ఈ బూడిదని మనం కంపోస్ట్ బిన్లో కూడా వేసుకొని మొక్కలకి అందించవచ్చు. మంచి రిచ్ ఫెర్టిలైజర్గా మనకి మొక్కలకు అందుకుంటుందండి. అలాగే చూసారు కదా, ప్రతిది కూడా మనం వేస్ట్ ఇవ్వకుండా మొక్కలకి ఇచ్చామంటే మంచిగా పూలు పూస్తాయి. అలాగే కాయలు, వెజిటేబుల్స్, పండ్ల మొక్కలకు కూడా మనం ఒక్కొక్క స్పూన్ చొప్పున ఇలా ఇచ్చామంటే మంచిగా సాయిల్ అనేది లూజ్ చేసుకొని మనం మొక్కలకి ఇవ్వాలి. ఇక్కడ నేను కనకాంబరాల మొక్కలకు కూడా ఈ ఫెర్టిలైజర్ అనేది ఇస్తున్నానండి. ఇలా డైరెక్ట్గా ఇవ్వచ్చండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఎంత ఇవ్వాలి అనేది ఏమీ ఉండదు. ఒక గుప్పెడు అలా మొక్కను బట్టి మనం మొక్కకు అనేది ఇవ్వచ్చండి. చూసారు కదా, నేను ఈ బూడిదని ఎన్ని రకాలుగా వాడాలో చెప్పాను కదా. వాటర్లో యాడ్ చేసుకొని ఇవ్వచ్చు, అలాగే ఇలాగ డైరెక్ట్గాను ఇవ్వచ్చు. మనం ఫెర్టిలైజర్ చేసి మొక్కకి ఇలా ఇచ్చామంటే మంచి ఫలితాన్ని అయితే మనం మొక్కలకి తీసుకోవచ్చండి. మన ఇంట్లో దొరికే వేస్ట్ బూడిదని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం మొక్కలకి ఇచ్చామంటే ప్రతిదీ ఫలితం వస్తుందన్నమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.